1 కిలో దేశీ చికెన్ కోసము 1/2 కిలో ఉల్లిగడ్డలు పొట్టు తీసి దంచాను. పచ్చిమిర్చి ఒక ఉప్పెడేసి కిలో ఉల్లిగడ్డలు తీసుకోవాలి. బండిలో 1 గరిటె నూనె వేసి అందులో మనం దంచిన పేస్ట్ వేసి కలబెట్టాను. కలబెట్టిన తర్వాత ఉప్పు వేసాను, కల్లుప్పు వేసిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకు వేసాను. కరివేపాకు మెయిన్ ఇందులో బాగుంటుంది, కరివేపాకు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ, అల్లం తక్కువ, అట్లా చేసుకోవాలి పేస్టు. చికెన్ వేసి కలబెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత పసుపు, టమాటో ముక్కలు వేసి కలబెట్టి మళ్ళీ మూత పెట్టాలి కొంచెం సేపు. మళ్ళీ తర్వాత తీసి కలబెట్టి వేడి నీళ్ళు పోసి మిరియాల పొడి, మెంతిపిండి వేసుకొని కలబెట్టాలి. మళ్ళీ కొంచెం ఉన్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసి కలిపి మగ్గనివ్వాలి. కొంచెము ఒక 2 నిమిషాలకు ఉడికిపోయిద్దనంగా ధనియాల పొడి, ధనియా ఆకేసి కలిపి మూత పెట్టాలి 2 నిమిషాలు. తర్వాత బంద్ చేయాలి. మన కూర రెడీ అయిపోయిద్ది. ఇది పుదీనా కూడా వేసుకోవచ్చు కావాలంటే ఉంటే, నేను వేయలేదు ఈరోజు. ఉడికిందా లేదా చూడాలంటే ఒక ప్లేట్లో వేసుకొని ముక్క తునిగిపోతే ఉడికినట్టు లెక్క. ఈ కూర అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి నచ్చిన వాళ్ళంతా. ఈ ఒకసారి తింటే మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది, అట్లా ఉంటుంది కూర.